అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 200 ప్రసంగం 200 ప్రసంగం చేస్తున్నారు. 200 పూర్తయినాయి. 199 పూర్తయినాయి. ఇది 200ది. 200 ప్రసంగం. 200వ ప్రసంగం కాబట్టి చాలా చాలా గొప్ప విశేషంగా భావిస్తూ మేమంతా ఈ శ్రోతలకి, ప్రేక్షకులకు మాత్రం స్వాగతం చెప్తున్నాం. మంచి ప్రసంగం వింటున్నారు కాబట్టి శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ యొక్క రహస్యాలు తెలుసుకోవడము దేని కొరకు ముఖ్యమో ముందు మాటగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు ఇప్పటికీ అనేక మార్లు మనం చర్చించుకున్నాము. ఎన్నిసార్లు చర్చించుకున్నా కూడా అంటే తక్కువేనండి. ఎందుకంటే ఆ విషయాన్ని సమూలముగా సమస్త మానవాళి విస్మరించడం జరిగింది. ఏమిటండి ఆ విషయము? ఈ విశ్వ మానవాళి అంటే సమస్త మానవ జాతికి భగవంతుడు ఒక్కరే. అర్థమైందండి? దీనికి ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా ఇటువంటి రుజువులు కూడా చూపించలేరండి. అంత ఖరాఖండిగా ఉండబద్దలు కొట్టినట్లుగా నిర్ద్వంద్వముగా సత్యంగా భగవంతుడు చాలా విశ్లేషణాత్మకంగా పూర్తి రుజువులు ఆధారాలతో భగవంతుడు మనకి తెలియజేస్తున్నారు. నేను ఒక్కడినే భగవంతుడిని అని ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. ఏ సాధువు సన్యాసి చెప్పలేదు, ఏమంటారు ధర్మ స్థాపకులు చెప్పలేదు, ఏ యొక్క 33 కోట్ల దేవీ దేవతల్ని పూజిస్తున్నటువంటి దేవీ దేవతలు కూడా అక్కడ కూడా నేను అందరికీ తండ్రిని, నేను ఒక్కడినే అందరికీ విశ్వాత్మ, అందరికీ తండ్రిని అని అక్కడ కూడా చెప్పడం జరగలేదు. ముఖ్యంగా 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం అండి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎంత అథారిటీతో చెప్తున్నారండి, సాధికారత. ఎందుకంటే ఒక భగవంతుడికి మాత్రమే, నిజంగా ఆయనే భగవంతుడు కాబట్టి అంత స్పష్టంగా, అంత క్లియర్గా, సంశయ రహితముగా చెప్పడం జరుగుతోంది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను ఒక్కడినే శరణు పొందండి. ఎందుకంటే నేను ఒక్కడినే భగవంతుడిని, నేను ఒక్కడినే ఈ కాలచక్రములోన రాను. మిగతా వాళ్ళందరూ కాలచక్రములో వస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము లేదు. అర్థమైందండి? సర్వజ్ఞుడు అని ఎవరిని అంటున్నారు? ఓమ్నీజియంట్ అంటారు ఇంగ్లీష్లో, ఓమ్ని పొటెంట్ అంటారు, సర్వశక్తిమంతుడు అంటారు, దివ్య గుణాల సాగరుడు అంటారు, పరమ పావనుడు అంటారు, పతిత పావనుడు అంటారు, భగవంతుడు ఒక్కరే సత్యము అంటారు, విశ్వాత్మలందరికీ తండ్రి అంటారు. ఇన్ని విధాలుగా భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు, భగవంతుడు ఒక్కరే ద్వంద్వాతీతుడు, భగవంతుడు ఒక్కరే ప్రకృతి అతీతుడు. వారికంటూ ఈ వినాశి త్రిగుణాలలో ప్రయాణము చేసేటువంటి దేహము లేదు. అందుకనే వారిని ఏమన్నారండి? పరం ఆత్మ అన్నారు. జనన మరణ చక్రము అతీతుడు, బియాండ్ బర్త్ అండ్ డెత్. కేవలం దేహధారులు, అక్కడ నిరాకారుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దేహధారులకు ఈ లక్షణాలు ఏవి కూడా లేవు. మనం సుమారు 10-12 కోణాలలో మనం చర్చిస్తూ వస్తున్నాం. నేను అనుకోవడం మోర్ దాన్ ఒక 70-80 వర్సెస్ నుంచి, ఆ ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఎన్ని లక్షణాలు, ఎన్ని కోణాలలో భగవద్గీతలో చెప్పడం జరిగిందో అన్ని కోణాలని మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఏమాత్రము 0.001% కూడా సంశయము రాకూడదు. ఈ విధంగా ఎక్కడా చెప్పబడలేదు ఇది మిస్లీడింగ్ గా ఉంది, ఇది తప్పుగా ఉంది, ఇది రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకుని వెళ్తున్నారు వీళ్ళెవరో. కానీ ఎక్కడ ఏ ప్రవచనకర్త ఎంత విద్వత్తు అయినా ఎక్కడా కూడా ఈ విధానంలో చెప్పడం జరగలేదు. అందుకనే
ఎక్కడ చెప్పబడలేదు, ఎవరికి తెలియదు కాబట్టి భగవంతుడు వచ్చి మనకి సెట్ చేస్తున్నాడు కరెక్ట్ గా. నాయన మీరు శరీరం కాదు, మీరు ఆత్మలో, నేను కూడా, నాకు అసలు పర్మనెంట్ శరీరమే లేదు, అర్థమైందండి, నేను పరమాత్మనే అని ఈ గుణాలన్నీ రకరకాలుగా 574 శ్లోకాలలో చెప్పడం జరిగిందండి. గీతలో ఒక్కటేనండి, భగవంతుడు ఒక్కడే అన్న దానికి శ్రీమద్ భగవద్గీత. శ్రీమతము, శ్రేష్టమైన మతము ఒక్క భగవంతుడు గీత రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుల ఉవాచ అని ఎక్కడా కూడా లేదండి. అర్థమైందండి. భగవంతుల ఉవాచ ఉందనుకోండి, నేను చెప్పింది అంతా తప్పే, భగవంతుడి గురించి నేను చెప్పిందంతా కూడా తప్పు చెప్తున్నారని మీరు చెప్పొచ్చు. భగవాన్ ఉవాచ, అర్థమైందండి. అదేవిధంగా గీతలో అనేక శ్లోకాలలో అనన్య అన్న పదం వాడాడు. అనన్య అంటే అన్యులెవరు భగవంతుడు కాదు, నేనొక్కడినే భగవంతుడిని, నేనొక్కడినే విశ్వాత్మలందరికీ తండ్రిని, పితాహమస్య జగత. అదేవిధంగా సత్యత ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళనే అర్జునులు అనొచ్చు అనమాట. అర్జునుడు అంటే ఎక్కడో ద్వాపరయుగంలో ఉండేటువంటి ఒక్క మనిషి గురించి కాదండి. కురుక్షేత్ర యుద్ధ మైదానంలో అక్కడ హింసాత్మక యుద్ధములో పాల్గొన్నటువంటి అర్జునుడి గురించి కాదండి. జ్ఞానార్జన చేసేటువంటి వాడు, ఆధ్యాత్మిక చింతన చేసేవాడు. భగవంతుడు తన యొక్క ఈ 500 శ్లోకాలు, 74 శ్లోకాల ఆధారంగా చెప్పినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము, అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ కంప్లీట్ స్పిరిచువల్ విజ్డమ్. అర్థమైందండి. జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే, ఆచరణ చేసే, అనుభూతి చేసే విధానాన్ని కూడా భగవంతుడు ఈ 574 శ్లోకాల ద్వారా స్పష్టము చేయడము జరిగింది. ఎంత స్పష్టత ఇప్పటి వరకు మనుషులకు ఎందుకు అందుబాటులో రాలేదు అంటే కేవలం ఒకే ఒక్క కారణము ఏమిటండి? బుద్ధి నేత్రాన్ని తెరవకపోవటము, అంధవిశ్వాసములో జీవితాలను గడపటం. దానినే అక్కడ మూఢ అంటాడు. మూఢ అంటే ఏంటి? దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు మూఢులు అంటాడు. అమూఢ, అసమ్మూఢ అన్న పదాలు, ఈ మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు అన్నారు. సో ఈ విధానంలో ఎంత చక్కగా చెప్తున్నాడంటే భగవంతుడు ఒక 3 శ్లోకాలలో వాడతాడండి. నాకు కావలసింది సత్యమైన భక్తి. దానిని ఏమన్నారండి? అవ్యభిచారి భక్తి అని అన్నాడు. చూసారా? అవ్యభిచారి భక్తి వర్సెస్ వ్యభిచారి భక్తి. అందరినీ భగవంతుడని భావించటము వ్యభిచారి భక్తిగా అంటున్నారు వారు. అవ్యభిచారి భక్తి అంటే నేనొక్కడినే భగవంతుణ్ణి, నా ఒక్క శరణు మాత్రమే మీరు పొందాలి, ఏక భక్తిని విశిష్యతే అన్నాడు. అర్థమైందండి. సో ఈ విధంగా ముందు మాటగా మనం ఏం తెలుసుకున్నామండి? భగవద్గీతని భగవంతుడు ఇద్దరున్నారని చెప్పారంటే గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు భగవద్గీత నుండి బయటికి వెళ్ళిపోయారు. ఈ 574 శ్లోకాలు భగవాను వాచలో మీరు లేరు. ఆ గీత నుండి గీత దాటారు, గీత నుంచి బయటికి వెళ్ళారు. అర్థమైంది. ఇద్దరు భగవంతులు ఉన్నారు అని మీరు కానీ మీ మనసా వాచ కర్మణ భావించినట్లయితే మీరు భగవద్గీత పేరు మీద భగవద్గీతలో లేకుండా భగవద్గీత గురించి చెప్తున్నారన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. భగవంతుడు అరే, ఆ ఒక్కరే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం బోధిస్తున్నారు. నేనెవరిని, భగవంతుడు ఎవరు, ఆ విధంగా పరమాత్మతో ఆ యొక్క సంధానము మనసు బుద్ధి ద్వారా ఆ యొక్క కలయిక జరుపుకోవడమే. దానినే భగవంతుడు 93 శ్లోకాలలో యోగము అన్న పదం చెప్పాడు. అది విశిష్టత, ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి యోగము కాబట్టి దానిని ఏమన్నారు? సర్వ యోగాలకి రాజు లాంటిది కాబట్టి దానిని రాజయోగము అని అన్నారు. అర్థమైంది. 9వ అధ్యాయం పేరేం పెట్టాడు? రాజ విద్య అంటే రాయల్ సైన్స్, రాజగుహ్య రాయల్ మిస్టరీస్ తో కూడుకున్నటువంటి యోగము అన్నారు. అర్థమైందండి. అందువల్ల ఈ విషయాన్ని చాలా తీవ్రాతి తీవ్రమైన విషయంగా భావించాలండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన తర్వాత మనం పరమాత్మని పొందలేకపోతున్నాము. గీతలో ఏ విధంగా చెప్పడం జరిగిందండి? సదా, సతతము, నిత్యము 26 శ్లోకాలు ఉంది. మనుషులు, మానవులు, ప్రజలు, నరులు, జనులు, ఈ 5 పదాలు ఉన్నటువంటి శ్లోకాలు మళ్ళీ 26 శ్లోకాలు ఉంది.
అర్థమైందండి. సో ఈ విధంగా ఇన్నిన్ని శ్లోకాల్లో ఇన్నిన్ని కోణాలలో భగవంతుడు మనకు చెప్తున్న విషయాన్ని మనము విస్మరించినట్లయితే మన జీవితాన్ని పాడు చేసుకోవడంలో ఆ పాత్ర ఇంకెవరికి చెందదు, భగవంతుడికి కూడా బాధ్యత లేదు. కేవలము ఎవరికి వారే ఆ బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. ఇది ముందు మాటగా చెప్పుకున్న విషయాలు. ఇప్పుడు మనం వేదాల గురించి మరొక ముఖ్యం ఇంకొక 3-4 శ్లోకాలు ఉన్నాయి. అది రాబోయే 2-3 ఎపిసోడ్స్ లో చెప్పి, ఈ వేదాల కంటే భగవద్గీత జ్ఞానము గొప్పది అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనము వేదాలకి ప్రాముఖ్యత ఇస్తున్నాము, కానీ భగవద్గీతకి మనం ప్రాముఖ్యత ఇవ్వటము లేదు. భగవద్గీతకి ఇవ్వడము లేదు కాబట్టి ఏమవుతుంది, భగవంతుడి యొక్క ఆ మహావాక్యాలలో ఉన్నటువంటి సారము ఏమిటి, అది చదువుకోవడానికి ఆ విధంగా నిర్ధారించబడిందా, లేక దానిని జీవితంలో ధారణ చేయడానికి నిర్ధారించబడిందా అని అర్థం చేసుకోలేకపోయాము. అందుకని కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం వరకే దీన్ని పరిమితం చేసుకుంటూ ఇప్పటి వరకు మనం జీవితాలను గడుపుతున్నాం. ఇప్పుడు మీకు ఇంకొక మంచి శ్లోకం తీసుకొస్తున్నానండి. చాలా స్పష్టంగా వేదాల గురించి భగవంతుడు ఏం చెప్పారో ఒక్కసారి 17వ అధ్యాయంలోని 23వ శ్లోకం. 17వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని వినండి చక్కగా, దాని తర్వాత ఒక్కొక్క పదాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మనం. ఓం తత్సతిది నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతా బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఇక్కడ ఈ యొక్క శ్లోకం అర్థం చేయించడానికి మీకు మళ్ళీ ఒకసారి ఆ సృష్టి చక్రం పిక్చర్ మీ ముందు పెడతాను. ఎందుకంటే పిక్చర్ ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది ఈ చిత్రం చూడండి. ఇక్కడ విహితాః పురా అన్నాడు. పురా అంటే ఏంటి? పురా అంటే సృష్టి ఆది. సృష్టి అంటే మనం అనుకున్నాం కదా, సత్య త్రేత ద్వాపర కలి అన్న 4 యుగాలతో కూడుకున్నటువంటి సృష్టి. దీనినే కల్పము అని కూడా అంటున్నారు. అంటే సృష్టి ఆది లేక కల్పాది. అర్థమైందండి ఈ మీనింగ్ అనమాట. ఆది మధ్య అనటం లేదండి. ఆది ఆది అంటే ఎక్కడ? సత్యయుగము ప్రారంభము కంటే ముందు, కలియుగం యొక్క అంతిమ సమయము తర్వాత. ఈ కలియుగం యొక్క అంతిమ సమయము సృష్టి యొక్క ఆది సమయము. దీనినే ఏమన్నారండి? పరివర్తన సమయము, ట్రాన్స్ఫార్మేషన్ టైం, రిపేరింగ్ యుగము అనొచ్చు. దీనినే మామూలుగా ఆధ్యాత్మికంగా సంగమ యుగము అన్నాడు పరమాత్మ. సంగమించే యుగము. వేటిది దేనితో సంగమించాలి మనము? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని పరమాత్మతో సంగమించాలి. మన సంగమించడం అంటే మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించాలి. దీనినే యోగం అన్నారు, రాజయోగం అన్నారు. ఈ చిత్రం ఎందుకు చూపించానంటే మీకు ఈ కల్పాది భగవంతుడు ఏ సమయంలో వస్తాడు అనేది భగవంతుడు చెప్తున్నాడు. కల్పాది పురా. పురా అంటే కల్పాది. అర్థమైంది? ఓం తత్ సత్. ఈ 3 పేర్లు మామూలుగా భగవంతుడి గురించి, స్వయాన్ని ఆత్మ గురించి చెప్తారంట. ఓం ఓం అంటే ఏంటి? ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత. బ్రహ్మణ అంటే పరమాత్మ. అర్థమైందండి? ఆత్మ పరమాత్మ ఈ రెండిటికి కూడా మనం బ్రహ్మణ అనొచ్చు. అర్థమైంది? పరబ్రహ్మ స్వరూపం అంటాము, ఇక్కడేమంటాము ఆ బ్రహ్మ మహాతత్వం అంటాము, ఆ యొక్క నివాస స్థానానికి. అదేవిధంగా ఆత్మని కూడా ఏమంటాడు? ఈశా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు. అర్థమైంది? 5వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం. ఇక్కడ బ్రాహ్మీ స్థితి అంటే ఆత్మ గురించి, అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్మ గురించి, అదేవిధంగా బ్రహ్మ మహాతత్వము అంటే ఇంటి గురించి, అంటే దాన్ని పరంధామము అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? ముఖ్యంగా ఇక్కడ భగవంతుడి గురించి కానీ, అంటే ఆధ్యాత్మికత గురించి అనుకోండి. ఎక్కడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క జ్ఞానములో ఈ ఓం తత్ సత్ అన్న 3 పదాల ఉచ్చారణ ఉంటుందంట. మనకు తెలుసు కదా, ఓం అనే ఓంకార ధ్వని. ఓం అంటే ఏంటండి? నేను ఆత్మస్వరూపాన్ని, నా తండ్రి పరమాత్మ స్వరూపము. ఇద్దరు కూడా ఇద్దరిని కూడా ఈ భౌతిక చర్మ నేత్రాల ద్వారా చూడలేము. ఓం తత్.
ఇప్పుడు ఓం అయిపోయింది. ఓం అంటే ఏంటి? నేను ఆత్మని. తత్ అంటే ఏంటి? తత్ అంటే ఇంగ్లీష్ లో దట్ అనమాట. THAT, దట్ అంటే అది, అంటే వారు. దట్ అంటే ఏంటి? పరమాత్మ స్వరూపము. ఓం అంటే ఆత్మస్వరూపంగా అర్థం చేసుకోండి. తత్ అంటే పరమాత్మ స్వరూపంగా అర్థం చేసుకోండి. తర్వాత సత్ అన్నాడు. సత్ అంటే ఏంటి? ఈ రోజున భగవంతుడి గురించి కానీ ఆత్మ గురించి కానీ మనం చాలా తేలికగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది ఊహాజనితంగా మనం అనుకుంటున్నాం, అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ కింద పరిగణిస్తున్నాం. అర్థమైందండి? కానీ భగవంతుడు ఏమంటున్నాడు? ఇది వాస్తవము, యథార్థము, సత్యము. ఎందుకంటే సత్యాన్ని మనం కోరుకున్నాం కదా. అసతోమా సద్గమయ, నేను సత్య మార్గములో ఉన్నాను, సత్య మార్గాన్ని బోధించు తండ్రి అన్నాం కదా. ఇది సత్యము నాయన. నీవు ఆత్మము, నీవు ఆత్మ అన్నది సత్యము, అది యథార్థము, అది ఏదో ఊహించుకోవడానికి కాదు నాయన. నువ్వు ఆత్మిక స్థితిలోకి రావాలి. ఆత్మ శరీరానికి యజమాని, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము. ఈ శరీరం అనేది పెట్టి మాత్రమే, ఇది ఒక వస్త్రం మాత్రమే, ఇది ఒక ఏమంటే క్షేత్రం అంటే పొలం లాంటిది. అర్థమైందండి? ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. ఓం అంటే నేను ఆత్మని, ఓం తత్ అంటే పరమాత్మ, దట్ అన్నాడు. దట్ సుప్రీం బీయింగ్ అన్నాడు. ఇంగ్లీష్ పుస్తకంలో చూస్తే దట్ సుప్రీం బీయింగ్ అన్నాడు. అంటే ఆ పరమాత్మ, అంటే ఒక్క పరమాత్మ మాత్రమే. ఇలాగ మనం చర్చించుకున్నట్టుగా ముందు మాటలో భగవంతుడు ఒక్కరే అన్ని ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చామనుకోండి, అంతా మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. నేను ఆత్మని అన్న అవగాహనకు వచ్చామనుకోండి, అంత పర్ఫెక్ట్ గా గీత మొత్తం కూడా నా కొరకే, నా కొరకు భగవంతుడు ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, నేనేం చేయమంటున్నాడు, ఏ మార్గాన్ని వెళ్ళమంటున్నాడు, ఏ మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు, ఇదంతా క్లియర్ అవుతుంది. అర్థమైంది? ఓం తత్ మరి సత్. సత్ అంటే సత్యం. సత్యం అంటే ఏంటి? ఆత్మ సత్యము. ఆత్మలో దివ్య గుణాలు భగవంతుడు ఆ విధంగా సృష్టి ఆది సమయములో ప్రతి ఒక్క ఆత్మలో ఈ యొక్క 26 దివ్య గుణాలు 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో చెప్పినటువంటిది. అర్థమైంది? అక్కడ ఆఖరి శ్లోకంలో అంటాడు, నిన్ను ఆ విధంగా పుట్టించాను అంటాడు. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీవు దైవీ సంపదతో పుట్టావు. ఏమిటి ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ దైవీ సంపదని పూర్తిగా మర్చిపోయి ఆసురి సంపదని పట్టుకొని కూర్చొని నేను దేహం అనుకుంటూ ఈ దేహాభిమానములోనే జీవితాన్ని గడుపుతున్నావు నాయనా, ఇది కరెక్ట్ కాదు అని భగవంతుడు చాలా ఈ సత్యం అన్నమాట. ఈలో దివ్య గుణాలు ఉన్నాయి. సత్యము, వాస్తవము. అర్థమైందండి? భగవంతుడు సత్యము, ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యము. ఓం తత్ సత్. అర్థమైంది కదండి? ఓం అంటే ఆత్మ, తత్ అంటే పరమాత్మ, సత్ అంటే ఆత్మ సత్యము, పరమాత్మ సత్యము. ఈ దైవీ సంస్కారాలు, భగవంతుడిలో ఉన్నటువంటి సంస్కారాలన్నీ రాజయోగము అన్న ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్క ఆత్మ సారీ ప్రతి ఒక్క ఆత్మ అనుభవంలోకి తీసుకుని రావచ్చు అనమాట. ఎప్పుడు అనుభవంలోకి తీసుకొస్తారు? దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఆత్మ. అర్థమైంది? ఆత్మ అనుభవం ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా మాత్రమే మీరు పరమాత్మని లేక భగవంతుణ్ణి లేక ఈశ్వరుణ్ణి మీరు ప్రాప్తి చేసుకుంటారు, అనుభూతి చేసుకుంటారు. ఓం తత్సదితి నిర్దేశో, నిర్దేశించబడింది. బ్రహ్మణ త్రివిధ స్మృత. ఈ విధంగా 3 రకాలుగా పరమాత్మని పొందడానికి ఓం తత్ సత్ అన్నటువంటి 3 ప్రక్రియలను నిర్దేశించబడింది. సమస్త మానవాళి పరమాత్మని పొందడానికి, ఆత్మ అనుభవం చేయడానికి, సత్యం అంటే ఏంటో తెలుసుకోవడానికి. అర్థమైంది? అందుకని సత్యం శివం సుందరం అంటారు భగవంతుడు. అర్థమైందండి? ఈశ్వరుణ్ణి శివం అని కూడా అంటారు కదా. అర్థమైందండి? జ్యోతి స్వరూపాన్ని. అర్థమై సత్యం శివం సుందరం ఎందుకన్నారు భగవంతుడిని? భగవంతుడు ఎప్పుడు కూడా తనకున్నటువంటి ఒరిజినల్ శాశ్వతమైనటువంటి సౌందర్యాన్ని, ఆ జ్యోతి స్వరూపాన్ని ఎప్పుడైనా కోల్పోతాడా? మనిషి కోల్పోతాడు. బాల్యము, వృద్ధాప్యం, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అన్నాడు కదా. యహినోస్మిన్ యదాదే కౌమారం యవ్వనం జరా. అర్థమైందండి? సో ఆ విధంగా శరీరధారులు కోల్పోతుంటారు. ఈ ప్రకృతి నుండి వచ్చినటువంటి త్రిగుణాల ద్వారా ఆత్మ కూడా తన యొక్క స్థాయిని సాత్విక, రాజసిక, తామసిక ఈ విధంగా తగ్గుతూ ఉంటుంది. కానీ పరమాత్మ ఎప్పటికీ కూడా త్రిగుణాతీత స్థితిలోనే ఉంటాడు.
అందుకనే ప్రతి ఒక్క ఏ విధంగా అయితే భగవంతుడి కార్యక్రమాలు చేస్తుంటారో ఈ ఓం తత్ సత్ అనే పదాలు గుర్తు చేసుకుంటారు అని భగవంతుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఓం తత్ సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత. ఇక్కడ బ్రహ్మణ అంటే బ్రహ్మ అంటే పరమాత్మ, అర్థమైంది? త్రివిధ ఈ 3 రకాలుగా ఆత్మ, పరమాత్మ మరియు ఈ విధంగా సత్యం గురించి ఆ విధంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఏ ఒక్క ధార్మిక కార్యక్రమం అనండి, ఏ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం అనండి, ఎన్నో రకరకాల ప్రక్రియలు చేస్తున్నాం చూసారా. దాని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? సృష్టి పరివర్తన. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు చూసారా. ఈ కలియుగము, ఈ కృతయుగం మధ్యలో వచ్చేటువంటి సంధి యుగము, ఆ విధంగా సృష్టి పరివర్తన ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు కలియుగంలో ఉన్న మనుషులు కృతయుగంలోకి వెళ్ళాలి, సత్యయుగంలోకి వెళ్ళాలి. అక్కడ యుగం పేరు కూడా ఏం పెట్టాడండి? సత్యయుగం అని అన్నారు. గుర్తుపెట్టుకోండి, కృతయుగం అని మనం అంటాం, కానీ సత్యయుగము అంటారు, గోల్డెన్ ఏజ్ అని అంటారు. అది సత్యం అన్నమాట. అర్థమైందండి? ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? మళ్ళీ ముగ్గురు తయారవుతారంట. మూడు బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహిత అన్నాడు. ఈ ముగ్గురు సృష్టిస్తున్నాడు భగవంతుడు. ఈ కల్పము ముందు ఏం చేస్తున్నాడు? బ్రాహ్మణులను సృష్టిస్తున్నాడు, వేదాలను సృష్టిస్తున్నాడు, అదేవిధంగా యజ్ఞాలను సృష్టిస్తాడు. ఈ 3 మనం తెలుసుకుంటే మనకు అదైపోతుందండి. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే మనం ఇప్పటికే మనం చర్చించుకున్నాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు చూసారా. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అక్కడ పుట్టుకతో కాదు నాయన, గుణాలు కర్మల ద్వారా నీకు బ్రాహ్మణత్వం కానీ శూద్రత్వం కానీ వస్తుంది. అర్థమైంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దాని గురించి మనం చర్చించుకున్నాం 18వ అధ్యాయంలోని మనకి 39, 40, 41 శ్లోకాల్లో ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు కావాలి? బ్రాహ్మణులు అంటే గుణాల ఆధారంగా బ్రాహ్మణులు, కర్మల ఆధారంగా బ్రాహ్మణులు అంటే అక్కడ బ్రాహ్మణుల గురించి ఏం చెప్పాడు చెప్పండి ఒక్కసారి. శమోదమ తప శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అన్నాడు కదా. ఆ గుణాలన్నీ ఉంటేనే వారిలో సంస్కార పరివర్తన జరుగుతుంది. అంటే సంస్కార పరివర్తన చేసుకోవడానికి తగిన అర్హత ఆ విధంగా బ్రాహ్మణులు పొందుతారు, శూద్రులు పొందరు. శూద్రులు అంటే దేహాభిమానంలో ఉన్నవారు, విషయ వికారాల వలయములో చిక్కుకొని అక్కడి నుండి బయటికి రావడానికి మార్గము ఎక్కడా దొరకని విధంగా ఉండి అదే జీవితము, అదే స్వర్గం అనుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళని భగవంతుడు ఆ విధంగా ఏమన్నాడు? శూద్రులు అన్నాడు. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు శూద్రులు ఉన్నటువంటి గుణాల నుండి మనం ఏం చేయాలి? బ్రాహ్మణులుగా పరివర్తన కావాలి. సో కావాల్సింది ఏంటంటే బ్రాహ్మణులు. అర్థమైందండి? బ్రాహ్మణాస్తేయ. తర్వాత వేదాశ్చ అన్నాడు. వేదాలు అంటే ఏమిటి చెప్పండి ఒక్కసారి గమనించండి. వేదాలు అంటే ఏమిటి? వేదాలు ఏం చెప్పిందో అని మనం తెలుసుకున్నాం చెప్పండి. వేదాల గురించి మనం తెలుసుకున్నామా? వేద మంత్రాలు అన్న విషయం తెలుసుకున్నాం, వేదాలు ఉచ్చరిస్తారని తెలుసుకున్నాం, వేద పండితులు యజ్ఞ యాగాలు చేసినప్పుడు వేదాలని ఆ విధంగా పలుకుతారని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? వేద అంటే తెలుసుకోవటము. అర్థమైందండి? ఇక్కడ వేద అనే పదం తెలుసుకోండి. టు నో, ఇంగ్లీష్ లో దాన్ని ఏంటంటే టు నో. వేద అంటే తెలుసుకోవడం. ఏమి తెలుసుకోవడము? బ్రాహ్మణులుగా ఎలాగ మారాలి, శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా ఎలాగ మారాలి, నేను చెప్పినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకోవడం, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ ఆచరించాలో అది తెలుసుకోవడం. దాన్ని భగవంతుడు ఇక్కడ వేదాలు అంటున్నాడు. నిజంగా మనం మన అందుబాటులో ఉన్న వేదాలు కూడా మనం లోతుల్లోకి వెళితే, తత్వంలోకి వెళితే ఇదే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడు అంటున్నాడు, నేనే యజుర్వేదాన్ని, నేనే సామవేదాన్ని, నేనే ఋగ్వేదాన్ని, నేనే ఓంకారం ప్రణవనాదాన్ని అంటున్నాడు కదా. చాలా శ్లోకాల్లో మనం చర్చించుకున్నాం కదా. సుమారు 15-16 శ్లోకాలు చర్చించుకున్నాం ఇప్పటి వరకు. అందువల్ల వేదాలు అంటే వేదాలు అంటే టు నో. మీరు తెలుసుకోండి. నేను ఇంత కష్టపడి 574 శ్లోకాల ద్వారా ఇన్ని కోణాలలో నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాను. నువ్వు ఆత్మవయ్యా, నువ్వు శరీరం కాదు.
ఈ ఆత్మల తండ్రి పరమాత్మని ఈ సృష్టి చక్రములో ఆత్మలు సత్య త్రేత ద్వాపర కలి అనేటువంటి 4 యుగాల్లో దేహాలు మార్చుకుంటూ విడిచిపెడుతూ ప్రయాణం చేస్తాయి. ఈ ప్రక్రియలో దేహ భ్రాంతి అనేది ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. తర్వాత మళ్ళీ కలిలోకి వస్తాడు. కలిలోకి వచ్చి పూర్తిగా ఈ దివ్యత దైవీ సంస్కారాన్ని మర్చిపోతాడు. మర్చిపోయి విషయ వికారాల వలయంలో చిక్కుకొని కామ క్రోధ లోభ మోహ అహంకారం ఈ వలయంలో చిక్కుకొని ఆ విధంగా శూద్రుడిగా మారిపోతాడు. అందుకని భగవంతుడు ఏమంటే ఇప్పుడు నాకు అవసరం ఏంటి? సృష్టి పరివర్తనకి ఎవరు అవసరము? శూద్రులు అవసరమా? నాకు కావలసింది స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఇష్టపడేటువంటి వీళ్ళు నా పిల్లలు కావాలి అంటున్నాడు. అర్థమైందండి? బ్రాహ్మణ తర్వాత వేదాలంటే అర్థమైంది. తర్వాత యజ్ఞాలు అన్నాడు. ఈ 3 సృష్టిస్తాడంటే తన పరివర్తన కార్యక్రమంలో ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ కావాలండి. ఒకటి బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణులు అంటే ఏంటి? పరమాత్మ మాటలు విన్నటువంటి వాళ్ళు సంస్కార పరివర్తన దిశగానే ప్రతిరోజు యోగం చేస్తారు. ప్రతిరోజు భగవంతుడు వేదాలు అంటున్నాడు చూసారా, అక్కడ జ్ఞాన మురళి అని చెప్తారు. ఈ యొక్క పరివర్తన అన్నమాట. తండ్రి బిడ్డలతో ఎలా మాట్లాడుకుంటారు చెప్పండి? మన లౌకిక భౌతిక ప్రపంచంలో ఎలా మాట్లాడుకుంటారు? ఏమన్నా సంస్కృత భాషలో మాట్లాడుకుంటారా? అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారా? ఖచ్చితంగా డాడీ నాకు డబ్బులు కావాలి, పలానా వెళ్తున్నాను, పలానా పనికి వెళ్తున్నాను, లేకపోతే పలానా దగ్గర కావాలి, నాకు ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వండి, ఎంత ఈజీగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటారు కదా. అర్థమే. యజ్ఞం అంటే ఏంటి ఇక్కడ? యజ్ఞం అంటే స్థూల యజ్ఞం కాదు. ఒక అగ్ని మంటపం చేసి అక్కడ స్వాహా స్వాహా అని చెప్పి మన యొక్క విషయ వికారాలు స్వాహా చేయమంటున్నాడు. ఇక్కడ మీకు ఈ చిత్రం చూపిస్తాను. యజ్ఞాల గురించి చెప్పాలంటే ఇక్కడ ఈ చిత్రం చూపిస్తాను. ఇవన్నీ చాలా చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక యజ్ఞం చిత్రం పెట్టాను, అది చూడాలి. ఇదండి యజ్ఞం చిత్రం పెట్టుకోండి. అర్థమైందండి? భగవంతుడు ఏమంటున్నాడు? యజ్ఞం ద్వారా సంస్కార పరివర్తన యజ్ఞము. దీనినే పెద్ద పేరు రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. రుద్రుడు అంటే ఈశ్వరుడు. అర్థమైందండి? రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. ఇది ఏంటంటే ఈ యజ్ఞంలో మనం ఏం చేయాలి? స్త్రీలు పంచవికారాలు, పురుష పంచవికారాలు పెట్టుకొని ఏం చేయాలి? స్వాహ, నేను ఇక్కడి నుంచి కోపం చెయ్యను, ఈ లోభ గుణాన్ని స్వాహ చేస్తాను, దేహాభిమానాన్ని స్వాహ చేస్తాను, మోహం అనేటి అవగుణాన్ని స్వాహ చేస్తాను, క్రోధాన్ని స్వాహ చేస్తాను. ఎందుకంటే ఆత్మ శుద్ధి కాబడాలి కదా. మళ్ళీ మామూలుగానే ఊరికి పఠన పారాయణ శ్రవణ అంటే మళ్ళీ భగవంతుడు వచ్చి కూడా ఏం చేయలేకపోతున్నాడంటే అది భగవంతుడి యొక్క శక్తి. సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, దివి గుణాల సాగరుడు, దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి? అంటే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞానం యజ్ఞము ద్వారా మీలో ఉన్న విషయ వికారాలు స్వాహా చేసే సంస్కార పరివర్తన యజ్ఞాన్ని నేను ఈ కల్పాది అన్నాను సరే, పురా అన్నాడు కదా, కల్పాది నాడు నేను ఈ మూడింటిని ప్రారంభిస్తాను. మార్గంలో, సత్యమైన మార్గంలో, భగవంతుడు నిర్దేశించిన మార్గంలో పడుతూ ప్రతినిత్యము కూడా యోగము జ్ఞానము, జ్ఞానము యోగము. 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్తాడు, అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థిత అంటాడు. జ్ఞానము యోగము ఈ రెండిటి ద్వారా సంస్కార పరివర్తన. సో ఆ విధంగా ఆ యజ్ఞాన్ని కూడా నేను ఈ 3 కూడా నేను చేశాను. అక్కడ 3 ఏం చెప్పాడు? ఓం తత్సత్ అని 3 చెప్పాడు. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఓం తత్సత్ గుర్తుపెట్టుకోండి, ఆత్మని గుర్తుపెట్టుకోండి, పరమాత్మని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఈ సృష్టి అనేది ఈ విధంగా ఏదైతే నడుస్తోందో ఇది అనిత్యం అనుకోకండి. ఆత్మ ఆధ్యాత్మిక కోణంలో అంతా కూడా ఆత్మలు నిత్యము, ఆత్మలు సత్యము, పరమాత్మ సత్యము, సంస్కార పరివర్తన సత్యము. రేపు అతి త్వరలోని ఈ భూమండలంపై రాబోయేటువంటి ఏంటండి? రాబోయేటువంటి సత్య యుగం అని అన్నారు చూసారా. ఈ యొక్క స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాలు, ఈ యొక్క సృష్టి, నూతన సృష్టి ఆరంభం అవడం కూడా ఇది కూడా సత్యము అంటున్నారు. ఒకసారి శ్లోకం వినండి, తర్వాత భగవద్గీత పుస్తకంలో ఏం చెప్పడం జరిగిందో చూసి ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ముగించుకుందాం. ఓం తత్సదితి నిర్దేశో. చాలా ఈజీగా అర్థం అవుద్దండి. ఒక్కటి సత్యత ఆధారంగా ముందుకెళ్ళాలి, కీనేత్రాన్ని తెరుచుకోవాలి. ఈ 2 పాయింట్స్ పెట్టుకోండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. భగవంతుడి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో నేను కూడా తోడుగా ఉంటాను. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. అర్థమైందండి? ఒకసారి గీతలో ఏం చెప్పాడు? 17వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఇంకా నాకు 3 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. 17 శ్లోకాలు నేను కవర్ చేశాను.
మిగతా 3 శ్లోకాలు కూడా రాబోయే 1-2 ఎపిసోడ్స్ లో మనం పూర్తి చేసుకుని మనం మరొక అంశాన్ని తీసుకోబోతున్నాం. ఓం సత్ ఓం తత్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒకసారి ఈ చిత్రం తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఓం తత్ సత్ అని 3 విధములకు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. భగవంతుడికి సంబంధించిన విషయం అన్నమాట. ఓం తత్ సత్. అందుకనే వారు చెప్పినటువంటి జ్ఞానం ఏంటి? నీవు ఆత్మవి. అర్థమైందండి? నేను పరమాత్మని, ఇది సత్యము. ఓం తత్ సత్. ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆదినందు, అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. అర్థమైందా? ఇక్కడితో మనం ఈ యొక్క చర్చని ముగించుకుందాం. మరొక ఎపిసోడ్ లో ఈ వేదాల యొక్క వేదాల గురించి ప్రస్తావించబడిన మరొక శ్లోకంతో ముందుకు మళ్ళీ వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను తర్కసహంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.